1500 ఎకరాలలో అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తారంట. ఇది ఎక్కడ నాకు అసలు మైండ్ తిరిగిపోతుంది. నేను 10 ఏళ్ళు ఎంపీగా ఉండే దేశంలో అన్నీ తిరిగా, ఇతర 8 విదేశాలు వెళ్ళి వచ్చాను నేను. అర్థమైందా? ఎక్కడా కూడా ఒక భారతదేశంలో సహా ఒక 100 ఎకరాలకు మించి పెద్ద స్టేషన్లు ఎక్కడా లేవు. ఒలింపిక్ 2036 వేసవి ఒలింపిక్స్కి మేము నిర్వహించుతామని ఒక ప్రతిపాదన ఇచ్చారు. ఒలింపిక్ కమిటీకి ఒప్పుకుంటారో ఒప్పుకోరో తర్వాత సంగతి. వాళ్ళు ఆల్రెడీ ప్రతిపాదన ఇచ్చారు. సుమారుగా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు. ఓకే. తర్వాత ఈజిప్ట్ దేశంలో వాళ్ళు కొత్తగా ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఒక ఎడారిలో కొత్తగా, అంటే కైరో ఆల్రెడీ ఫుల్ బాగా రద్దీ అయిపోయింది. అందుకని కొంత వేరేగా అమరావతిలో నిర్మాణాలు జరుగుతాయి. క్యాపిటల్ అక్కడ ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ దానికని చెప్పి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు అవుతుందని వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు. కానీ ఏరియా ఎంత తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. 32 ఎకరాలు విస్తీర్ణంలో. మరి ఎందుకని ఇలా అవగాహన అవుతుంది? ఎందుకంటే ఆ స్టేడియంల యొక్క ఖర్చు, ఆ పోటీల నిర్వహణ, దానికోసం హోటల్స్, వాటన్నిటికీ అయ్యేటట్టు. ఇదివరకు జపాన్లో పెట్టారు, చైనాలో పెట్టారు 2008లో. వాళ్ళకి లక్షల కోట్లు ఖర్చు అయ్యండి.